హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా చాలా హెల్తీగా మనం రాగి పిండితోటి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీ, పిల్లలకైనా పెద్దలకైనా కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రాగి పాయసాన్ని ఒక గ్లాస్ తాగితే చాలన్నమాట. మనం మళ్ళీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా హెల్తీ, హెవీగా కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్ని చాలా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఈ రాగి పిండి క్వాంటిటీ అనేది మన ఇష్టం, చూసుకొని క్వాంటిటీగా తీసుకోవాలి. దీనిని లో హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను కిస్మిస్ని అలాగే జీడిపప్పును తీసుకుంటున్నాను. దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా తీసుకొని లో హీట్లోనే వీటన్నిటిని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద గిన్నెలోకి నేను దాదాపుగా ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న రాగి పిండిలోకి కొంచెం వాటర్ పోసుకొని దానిని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాలు అనేది 2 టేబుల్ స్పూన్ల రాగి పిండికి తగ్గట్టుగా తీసుకుంటున్నాను. మీరు 1 కప్పు రాగి పిండి తీసుకున్నారనుకోండి, దానికి 2-3 కప్పుల వరకు పాలు అనేది తీసుకోవాలి. రాగి పిండిని బట్టి పాల క్వాంటిటీ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండి మొత్తాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే దీని మొత్తాన్ని మనం ఈ విధంగా కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా కావాలంటే పాలు అనేది తగ్గించి యాడ్ చేసుకోవాలి, లేదనుకుంటే కొంచెం పాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవి మరిగేటప్పుడే నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మరిగించుకుంటూనే ఇక్కడ మనం ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మీడియం హీట్లోనే దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటూ మనం పాయసం అనేది రెడీ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. మీరు మీకు నచ్చినట్టుగా తయారు చేసుకోండి. చాలా హెల్తీ ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.